వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ ప్రవీణ్. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. భారతలో కవిత ఉన్నారో లేదో స్పష్టతనివ్వాలి, మంత్రి కోమటిరెడ్డి డిమాండ్. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నాం, హరీష్ రావు స్పష్టం. జిహెచ్ఎంసీలో విలీనం బిల్లును వెనక్కి తీసుకోవాలి, భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్. మావోయిస్ట్ అగ్రనేత బర్సేదేవా లొంగుబాటు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గ్రేటర్ విలీనం. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసి అభివృద్ధి. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, కవిత ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను వెంటనే స్పందించిన కవిత, హరీష్ రావుపై చేసిన విమర్శలపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది చూస్తే కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత ఉన్నారని ఆరోపించారు. కవిత ప్రస్తుతం కేసీఆర్ కి దగ్గరగా ఉన్న బీఆర్ఎస్ నేతలందరినీ దూరం చేసే విధంగా విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ రోజు సభకు వస్తే పార్టీ పుంజుకుంటుందని ఆమె చేసిన వ్యాఖ్యలు కవిత రాజకీయ స్థితిని సందేహాస్పదంగా చేశాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని కవిత స్వయంగా అంగీకరించడం స్వాగతించదగ్గ విషయం. అయితే నల్లగొండ జిల్లాకు కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయంపై కవిత ప్రశ్నించి ఉంటే బాగుండేది అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తనపై కవిత చేసిన విమర్శలకు స్పందించిన మంత్రి, తానెప్పుడూ మంత్రి పదవి కోసం పోరాడింది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేశానని ఆయన తెలిపారు. కవితపై తనకు కోపం లేదని, కేవలం సలహా మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం గన్ పార్క్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హరీష్ రావు నిరసన తెలిపారు. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి బయటకు వచ్చాం. ప్రజాస్వామ్య విలువలకు అధికార పక్షం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా సభ నిర్వహిస్తున్నారు. సభను సీఎం రేవంత్ బూతులమయం చేశారు. ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇవ్వలేదు. సీఎంను విమర్శించవద్దని స్పీకర్ అంటే ఎలా? ప్రధానిని రాహుల్ గాంధీ విమర్శించడం లేదా? మూసీ కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలి. అసెంబ్లీని గాంధీ భవన్, సిఎల్పి సమావేశంలా రేవంత్ మారుస్తున్నారు. మేం ప్రశ్నిస్తే అడ్డగోలుగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ శాసనసభలో ప్రస్తుతం ప్రవేశపెట్టిన పురపాలక జిహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులో స్పష్టత లేదని భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బిల్లుపై ప్రతిపక్ష సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వలేదని, ఇది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. లోపాలను సరిదిద్దకుండా బిల్లు రూపొందించడాన్ని భాజపా వ్యతిరేకిస్తుందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి? 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఒకే కార్పొరేషన్గా మార్చడం ఎంతవరకు సమంజసం? ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేసి వెంటనే జీహెచ్ఎంసీలో కలపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. పచ్చదనంతో కలకలలాడే గ్రామాలు కనుమరుగయ్యాయి. చేతి వృత్తులు, కుల వృత్తులకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు. ఈ విలీనం ఒక పార్టీకి అనుకూలంగా జరుగుతోందనే అనుమానం ఉంది. విలీనంతో ఆయా గ్రామాల్లో పన్నులు భారీగా పెరుగుతున్నాయి. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ఉనికికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అని హరీష్ బాబు డిమాండ్ చేశారు. మావోయిస్ట్ అగ్రనేత బర్సేదేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోయిస్టులతో కలిసి బర్సేదేవా లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్ట్ పార్టీలో దేవా కీలకంగా ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను చూస్తున్నారు. హిడ్మా, బర్సేదేవా ఛత్తీస్గఢ్ ఒకే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులకు ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించారు. బర్సే లొంగుబాటు వివరాలను డీజీపీ శివధర్ రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించనున్నారు. మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చల్లో శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ విలీనం. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు.
పేర్లు ప్రస్తావించినప్పుడు భారత రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారు? మూసీ విషయంలో సభ్యుల సూచనలు స్వీకరిస్తామని సీఎం చెప్పారు అని మంత్రి వెల్లడించారు. ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొదటి దశలో 55 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ ప్రాజెక్టును MRDCL చేపడుతుందని తెలిపారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు 5 జోన్లుగా విభజన జరిగిందన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.